సో ఓకే. లాస్ట్ డే క్లాస్ అని చెప్పారు కదమ్మా. ఇంటీరియర్ అని చెప్పేసి ఇంటీరియర్ ఎంతమంది డిజైన్ చేశారు? కెన్ యూ రెస్పాండ్ ఆన్ యువర్ చాట్ బాక్స్? హౌ మెనీ మెంబర్స్ డిజైన్ ద ఇంటీరియర్? ఇంటీరియర్కి వచ్చేసరికి ఏముంటాయి మనకి? ఓన్లీ ఫర్నిచర్, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, లైట్స్, అండ్ నెక్స్ట్ విండోస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కదా. సో ఎంతమంది డిజైన్ చేశారు? డన్. ఓకే. మీకు మీరు ఇచ్చిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో, టాస్క్ మొత్తం సేవ్ చేసుకున్నామా. రేపు ఫ్యూచర్ లో మీకు అది పోర్ట్ఫోలియో కూడా యూజ్ అవుతుంది. పోర్ట్ఫోలియో అంటే అదర్వైజ్ ఇంకేదైనా మీరు నేర్చుకోనుకున్న అక్కడికి వెళ్ళాలనుకున్నా, సో ఎంతవరకు మీరు గెయిన్ చేశారనేది మీ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లో పెట్టి ఉంచుకోండి. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అని. సో అదే మాక్సిమం టాస్క్స్ అయితే మాత్రం మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటుండే టాస్క్స్. అలాగే మీరు ఆ టాస్క్స్ అన్ని ఒక డ్రైవ్ లో ఉంచుకోండి. డ్రైవ్ లో ఉంచుకొని ఒక ఫోల్డర్ పెట్టుకోండి, 3D మాయా టాస్క్ అని చెప్పేసి. అవి ఎప్పుడైతే ఫైనల్ అవుతాయి ఆ లింక్స్ అన్నమాట, మీకు నేను చెప్పారు కదా మేడం, అందులో షేర్ చేయండి. ఆ లింక్ ఏదైతే ఉందో అందులో షేర్ చేయండి. బట్ మ్యామ్, ఇంకా కమలా మ్యామ్ ఏదైనా మీకు డ్రైవ్ ఇచ్చింటే అందులో కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీరు ఎలా చేశారు, ఏంటి ఇన్ఫర్మేషన్ నేను కూడా చూడాలి కదా. సో ఓకే. 8:46. డైలీ నేను 8:40కి జాయిన్ అవుతాను మీటింగ్, బట్ చాలా తక్కువ మంది మాత్రం జాయిన్ అవుతున్నారు. మాక్సిమం 9 దాటిన తర్వాత మాత్రం జాయిన్ అవుతున్నారు. ఓకే. సో ఎవరికైతే అవైలబుల్ గా ఉంటుందో మాక్సిమం 8:40కి జాయిన్ అవ్వండి అమ్మా. లేదంటే మీరు కొంత క్లాస్ మిస్ అయిపోతారు. సో ఇంటీరియర్ డిజైన్ చేశారు కదా, సో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్ చేసి ఉంచుతాను నేను కూడా. వాట్సాప్ లింక్ లేదమ్మా. ఆల్రెడీ మ్యామేజ్ మీకు వాట్సాప్ కాకుండా టెలిగ్రామ్ గ్రూప్ పంపించారు. టెలిగ్రామ్ లింక్ అయితే నా దగ్గర ప్రెసెంట్ లేదు. ఇంకా అసలు అడిగితే మ్యామ్ పంపిస్తారులేండి, నో ప్రాబ్లం. సో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ క్లాస్. ఇంటీరియర్ ఆల్రెడీ నేను చెప్పాను ఎలా టేబుల్స్, ఒక రూమ్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఆ రూమ్ లో ఉండేటువంటి ఫర్నిచర్ కానీ లేదా అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్పాను. మాక్సిమం నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పానంటే అదర్వైజ్ మీరు డిజైన్ చేసుకుని ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండు నేను డిజైన్ చేస్తాను. డిజైన్ చేసిన తర్వాత దాని మీద మనం టెక్స్టింగ్ అని చెప్పుకుందాం. టెక్స్టింగ్ అంటే తెలుసు కదా మీకు. టెక్స్చర్స్ కానీ ఉంటాయి కదా, టెక్స్చర్స్ కానీ లేదంటే కలర్స్ కానీ అలాంటివి, షేడింగ్స్ అలాంటివన్నీ కూడాను మనం మంచి దాంట్లో అప్లై చేయడం కోసం చెప్పిన టెక్స్టింగ్. సో ఏంటంటే ఈ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయిన తర్వాత టెక్స్టింగ్ అనేది చెప్పుకున్నాం. టెక్స్చరింగ్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా మోడలింగ్ ఉంటుంది కదా, ఇంటీ మోడలింగ్, ఎక్స్ట్రా మోడలింగ్, క్యారెక్టర్ మోడలింగ్, అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా మెకానికల్ మోడలింగ్. అవి చెప్పుకున్న తర్వాత వాటి మీద టెక్స్టింగ్ చెప్పుకుందాం. ఆటి మీద ఎందుకంటే నేను ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ లో టెక్స్టింగ్ చెప్తానంటే, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ లో టెక్స్టింగ్ చెప్పిన తర్వాత డిజైనింగ్ అయిపోయిన తర్వాత టెక్స్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే లైటింగ్ పెట్టేద్దాం. లైటింగ్ ఇంటీరియర్ లో తెలిసినంత దీనిగా మీకు అదర్వైజ్ క్యారెక్టర్ మోడలింగ్ లో కానీ లైటింగ్ అని మీకు అంత పర్ఫెక్ట్ గా తెలియదు. సో అందుకని చెప్పేసి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మీద లైటింగ్ అని చెప్పుకుందాం. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయిన వెంటనే నెక్స్ట్ క్లాస్ ఏంటంటే టెక్స్టింగ్ అయిన తర్వాత మనం లైటింగ్ చెప్పుకుందాం. ఓకే. సో లాస్ట్ క్లాస్కి వచ్చేసరికి నేను ఇంటీరియర్ చెప్పాను. ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే ఎక్స్టీరియర్ ఎలా డిజైన్ చేయాలని చెప్పుకుందాం. ఓకే. సో క్లియర్, మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. నా స్క్రీన్ అందరికి షేర్ అవుతుంది కదా. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. మీ రెస్పాన్స్ బట్టి నాకు క్లాస్ ఎంతమంది అసలు వింటున్నారు ఏంటి తెలియాలి కదా. 90 మెంబర్స్ అట్లీస్ట్ కొందరు మెసేజ్ పెట్టండి. 7 రెస్పాన్స్. ఓకే. ఎస్ సార్, గుడ్.
సో ఓకే అమ్మా, మనం ఎప్పుడు కూడాను ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ అన్టైటిల్డ్ ఆటోడెస్క్ మై అని చెప్పి చూపిస్తుంది చూడండి, అన్టైటిల్డ్. ఓకే, అన్టైటిల్డ్ ఇలా ఉండకూడదు. సో మనం ఏం చేయాలంటే మీ అందరికీ తెలిసిందే, సెటప్ చేయాలి. సెటప్ చేయాలంటే ఫస్ట్ ఫైల్లోకి వెళ్తాం, ఫైల్లోకి వెళ్ళి సెట్ ప్రాజెక్ట్ చేద్దాం. సెట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఎక్కడ ఉంది, డెస్క్టాప్లోకి వెళ్ళి ఎంపీఎస్కే 1.2 ఉంది కదా, సో ఎంపీఎస్కే 1.2 తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను సెట్ ప్రాజెక్ట్ చేశాను. ప్రాజెక్ట్ అంటే సెట్ అవుతుంది. డైలీ చెప్తాను, ఎందుకంటే డైలీ మీరు చేయాల్సిన వర్క్. కామన్ గా డైలీ ఎవరైనా చేస్తారు ఇది. సో నేను ఏంటంటే మోడలింగ్ కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్ని ఉదాహరణ చెప్పేస్తాను. మీరు ఏం చేస్తారంటే అలా కాకుండా సాఫ్ట్వేర్ ఎవరైతే నాతో పాటు ఫాలో అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే ప్రాజెక్ట్ తీసుకోండి. ఇంటీరియర్ కోసం ప్రాజెక్ట్ తీసుకోండి, మోడలింగ్ కోసం ప్రాజెక్ట్ తీసుకోండి, ఎక్స్టీరియర్ కోసం ప్రాజెక్ట్ తీసుకోండి. అలా అయితే మీకు ఈజీ అర్థమవుతుంది. ఈజీగా మీరు ప్రాజెక్ట్స్ అన్ని వేరే ఎక్కువ చేయగలరు అనమాట. సో ఆల్రెడీ ఫైల్లోకి వెళ్ళి సెట్ ప్రాజెక్ట్ చేసాం. సెట్ ప్రాజెక్ట్ చేసిన వెంటనే సీన్ అనేది ఓపెన్ చేయాలి. సీన్ అనేది ఓపెన్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఓపెన్ సీన్ ఉంది కదా, ఓపెన్ సీన్లోకి వెళ్ళా. ఓపెన్ సీన్లోకి వెళ్ళి mp.mb, ఓకే, mp.mb అనేది తీసేయండి, అది మెమొరీ సంబంధించింది. సో ఎంపీ అనేది ప్రాజెక్ట్, నా సీన్ ప్రాజెక్ట్, సారీ నా ప్రాజెక్ట్ సీన్. సో క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నా సీన్ ప్రాజెక్ట్ అది. ఆ సీన్ ప్రాజెక్ట్ అనేది నా ప్రాజెక్ట్ సీన్ అనేది ఓపెన్ చేసాను. ఓపెన్ చేయగా నేను ఆల్రెడీ ఇంటీరియర్ చెప్పాను కదా, సో ఇంటీరియర్ అనేది ఇక్కడ మనకు వచ్చింది, ఇంటీరియర్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. సో ఈ రోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటి అంటే, ఈ రోజు మనం చెప్పుకునే క్లాస్ ఎక్స్టీరియర్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఎప్పుడైతే సీన్ ఇంపోర్ట్ చేశానో, ప్రాజెక్ట్ తీసుకొని సెట్ అవుట్ చేసి సీన్ ఇంపోర్ట్ చేశానో, ఇక్కడ చూడండి mp.mb అని చెప్పేసి నా సీన్ ఏదైతే మారిపోయింది. ఓకే, అన్టైటిల్డ్ అని ఏం లేదు. సో అలాగే మీరు డైలీ ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు ఇది ఫస్ట్ క్లాస్ కనుక నేను చాలా డెప్త్కి వెళ్ళాను. సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి చెప్పాను. సో మీకు ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే, ఇంకెవరితో మీకు తెలిసిన ఉంటే మీరు అడగండి ఒకసారి, నో ప్రాబ్లం. మీకు తెలిసిన ఎవరైనా ఉంటే. సాఫ్ట్వేర్ లింక్ వచ్చేసరికి నేను క్రాక్డ్ వెర్షన్ డౌన్లోడ్ చేయాలి. క్రాక్డ్ వెర్షన్ చెప్పేసి క్రాక్ వెర్షన్ నాకు దొరకలేదు ఇంటర్నెట్ లో. 2014 ఉంది, 14. బట్ ఇక్కడ నేను ఇచ్చేటువంటి 2014 అంటే ఇక్కడ మీకు మెనూ బార్ కానీ ఇవన్నీ మెనూ ఉండొచ్చేమో, కానీ ఇక్కడ మెనూ డిపార్ట్మెంట్స్ అన్ని మారిపోతాయి, మీకు కరెక్ట్గా అర్థం కాదు. సో అందుకని దాన్ని నేను డౌన్లోడ్ చేయలేదు. నేను చూస్తున్నాను క్రాక్డ్ వెర్షన్ ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను తీసుకుని, మీకు కావాలంటే క్రాక్డ్ వెర్షన్ కూడా మీకు నేను సెండ్ చేస్తాను. అందుకని ఏం చేస్తానంటే ట్రైల్లోనే ప్రిపేర్ అవ్వండి. సో ట్రైల్ వెర్షన్ అందరికి చాలా మంది డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ చూసాక ప్రాజెక్ట్స్. సో మాక్సిమం ప్రాజెక్ట్స్ లో ఒక 20 మెంబర్స్ ఫాలో అవుతున్నారు. 20 మెంబర్స్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కూడాను. టాస్క్ ఇచ్చినవి కానీ నెక్స్ట్ అంటే ట్రైల్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు పర్ఫెక్ట్ గా. ఓకే, డౌన్లోడ్ చేసుకొని చేస్తున్నారు, నో ప్రాబ్లం. సో టుడే క్లాస్ ఎక్స్టీరియర్. సో ఈ క్లాస్ లో ఎక్స్టీరియర్ చెప్పుకోవడం మనం ఏంటంటే ఇంటీరియర్ నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్. ఓకేనమ్మా. సో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా నేను డిజైన్ చేసి చూపిస్తాను రేపు. దాంట్లో ఏంటంటే మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మీద టెక్స్టింగ్ చెప్పుకుందాం రేపటి నుంచి. ఈ రోజు ఎక్స్టీరియర్ అయిపోతే రేపటి నుంచి టెక్స్టింగ్ చెప్దాం. టెక్స్టింగ్ అయిపోయిన తర్వాత లైటింగ్ ఇట్లా చెప్పుకుందాం. ఈ 2 డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత మోడలింగ్ వెళ్దాం, క్యారెక్టర్ మోడలింగ్ వెళ్దాం. ఓకే, అంతవరకు మీకు ఇందులో చెప్పుకోవడమే. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లో మాత్రమే టెక్స్టింగ్ కానీ లేదంటే లైటింగ్ కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ట్రయల్ వెర్షన్కి వచ్చేసరికి 30 days ఉంటుందమ్మా. చూడండి నాకు టైం ఇక్కడ 30 days. ఇది నా అకౌంట్ యూజ్ చేసుకుని వచ్చింది, 30 days ఉంటుంది. బట్ ఏంటంటే క్రాక్ వెర్షన్కి వచ్చేసరికి క్రాక్ వెర్షన్ కూడాను మనం ఇప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటుండాలి. ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏంటంటే 1 month అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అది క్రాక్డ్ వెర్షన్. కంప్లీట్ ఒరిజినల్ ఏంటంటే మీకు సాఫ్ట్వేర్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్ మాక్సిమం మీకు
కాస్ట్ లో మీకు సెటప్ ఫైల్ జరుగుతుంది. అదైతే మీకు ఏంటంటే లైఫ్ లాంగ్ అనమాట, కంటిన్యూగా ఇంకా లైఫ్ లాంగ్ మీ ల్యాప్టాప్ ఎంత యూజ్ చేసుకోవచ్చు అంతవరకు కూడా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, సో క్రాక్డ్ కి ట్రయల్ వెర్షన్ ఓన్లీ 30 days మాత్రం ఉంటుంది. చూడండి ఇక్కడ 21 days ఉంది ఇంకా నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రాక్డ్ వెర్షన్ వచ్చేసరికి ఏంటంటే మీకు క్రాక్డ్ 1 month కి మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి టూల్ బాక్స్ ఆల్రెడీ నాకు పోయింది. అలాగే ఒక మెనూలో కానీ అవి కంప్లీట్ అరేంజ్ అయిపోతాయి అనమాట. అది మీరు ఇంకా ఎందులోకి మళ్ళీ ఇంపోర్ట్ చేయాలని అవ్వదు ఇంకా. సో అది ప్రాబ్లం. అందుకే క్రాక్డ్ వెర్షన్ అయినా ట్రయల్ వెర్షన్ అయితే ఆటోమేటిక్ అలా పోతుంది. క్రాక్డ్ వెర్షన్ కూడా 1 month కి ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఒరిజినల్ వెర్షన్ అనుకోండి, మీరు పర్చేస్ చేసుకున్నది అయితే లైఫ్ లాంగ్ ఇంకా లైఫ్ టైం కంటిన్యూ అవుద్ది అనమాట. మీకు ఏ ప్రాబ్లం గానీ ఉండదు. అలా ప్రాబ్లం ఉండి మీరు కంప్లైంట్ పెట్టుకున్నా సరే మీకు ఇంకో సేమ్ సెటప్ ఫైల్ ఇస్తారు, అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది కాస్ట్కి వచ్చేసరికి ఒక కాస్ట్ ఉంటుంది. అడాప్ట్ ఒక కాస్ట్ ఉంటుంది, ఆటోడెస్క్ ఒక కాస్ట్ ఉంటాయి, ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక కాస్ట్ ఉంటుంది. ఓకే, సో సేమ్ ఎక్స్టీరియర్ కూడా మీరు ఎలా చేయాలంటే లాస్ట్ ఇంటీరియర్ ఎలాగైతే నేను ఇందులోకి ఇంపోర్ట్ చేశానో ఎక్స్టీరియర్ కూడా సేమ్ అలానే ఇంపోర్ట్ చేసుకోవాలి. బట్ ఇంపోర్ట్ చేసుకోవటప్పటికి మీరు ఏ వ్యూలో ఇంపోర్ట్ చేసుకోవాలి, సైడ్ వ్యూలో ఇంపోర్ట్ చేసుకుంటారా, లేదంటే ఫ్రంట్ వ్యూలో ఇంపోర్ట్ చేసుకుంటారా, టాప్ వ్యూలో ఇంపోర్ట్ చేసుకుంటారా అని చెప్పేసి అది మీరు తెలుసుకోవాలి. సో నేను ఆటో క్యాడ్ లో ఏదైతే మనకి ఇంటీరియర్ ప్లాన్ ఉందో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నానంటే టాప్ వ్యూలో పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి కింద నుంచి కూడా మనం కింద నుంచి డిజైన్ చేయాలి, అండర్ నుంచి డిజైన్ చేయాలి, ఫ్లోర్ నుంచి డిజైన్ చేయాలి. సో అందుకని చెప్పి టాప్ వ్యూలో పెట్టుకున్నాను. బట్ ఇంటీరియర్ అలా పెట్టుకున్నాం. ఎక్స్టీరియర్ వచ్చేసరికి మాత్రం అలా అవ్వదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ వ్యూ నుంచి మాత్రమే మనం డిజైన్ చేయాలి, ఫ్రంట్ వ్యూ నుంచి మాత్రం డిజైన్ చేయాలి. సో ఫ్రంట్ వ్యూ నుంచి డిజైన్ చేయాలంటే మనం ఏదైతే ఎక్స్టీరియర్ ఉంటుందో, ఎక్స్టీరియర్ ప్లానింగ్ ఉంటుందో అది మనం ఫ్రంట్ వ్యూలో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. అడుగు లేదా, అక్కడే ఉంది అయితే. ఓకే, సో ఇప్పుడు టాప్ వ్యూలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూడండి వ్యూ ఉంది కదా, వ్యూలోకి వస్తాం. వ్యూలోకి వచ్చి చూడండి ఇమేజ్ ప్లాన్ కదా. సో ఇమేజ్ లోకి వచ్చి ఇమేజ్ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ ఇమేజ్. సో ఇమేజ్ ఇంపోర్ట్ లోకి వచ్చి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే చూడండి మనకి ఏ ప్లేస్ లో మనం పెట్టుకున్నాం, ఏ ప్లేస్ లో మనం సేవ్ చేసాం, మన తాలూకా రెఫరెన్స్ ఇమేజ్ ఏ ప్లేస్ లో సేవ్ చేసాం చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ డెస్క్టాప్ లో ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ నాకు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ నాకు. సో ఇది సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది నుంచి ప్రెస్పెక్ట్ వ్యూ అంటే మనం వర్క్ చేసింది అబ్జర్వ్ చేసుకోవడం కోసం అనమాట. సో ఓకే, అన్ని కూడా చూడండి పర్ఫెక్ట్ గా మిడిల్ లోకి వచ్చాయి. అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ గా మిడిల్ లోకి మాత్రం వచ్చాయి. సో మనం ఇప్పుడు డిజైన్ ఏదైతే చేస్తామో డిజైన్ ఫ్రంట్ వ్యూలో మాత్రం డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో జస్ట్ నేను ఆల్ట్ పట్టుకొని మన సైడ్ అయిపోయింది, ఆల్ట్ పట్టుకొని మౌస్ సెంట్రల్ రో ఏది ఉందో దాన్ని పట్టుకొని సెంట్రల్ పట్టుకొని జస్ట్ ఇలా సైడ్ పెట్టుకున్నాను కరెక్ట్ గా. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా ఇమేజ్ పెద్దగా ఇమేజ్ చేసుకోవాలి. ఓపెన్ చేశాను, జెడ్ యాక్సిస్ ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేశాను. సారీ, ఫ్రంట్ లో ఇమేజ్ ఓపెన్ చేశాను. జస్ట్ ఇలా రోల్ చేసుకున్నాను, జూమ్ ఇన్ చేశాను. ఓకే, సో ఇదమ్మా నాకు ఇంటీరియర్ గా డిజైన్ చేయాల్సింది. సో ఇది డిజైన్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఇలానే డిజైన్ చేయాలని చెప్పేసి మీరు ఎలా చేయాలని చెప్పేసి అయితే ఏం లేదు. సో ఇదైతే నేను ఒక రిఫరెన్స్ గా తీసుకున్నాను ఓన్లీ. ఓకే, ఇది నేను జస్ట్ ఒక రిఫరెన్స్ గా మాత్రమే తీసుకున్నాను, ఇంకా అదర్వైజ్ నేను తీసుకోలేదు. ఇంకా మీకు నచ్చిన రిఫరెన్స్ మీరు తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే డిఫరెంట్ టైప్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా డిఫరెంట్ టైప్ డిజైన్ చేసుకోవచ్చు?
ఇక్కడ చూడండి ప్లేన్ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ప్లేన్ యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యూబ్ యూజ్ చేసి కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ప్లేన్ యూజ్ చేసి మీకు ఎందుకు చెప్పట్లేదు అంటే క్యారెక్టర్ మోడలింగ్ ఏదైతే ఉందో క్యారెక్టర్ మోడలింగ్ ప్లేన్ యూజ్ చేసి మాత్రమే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్యూబ్ ని యూజ్ చేసి మనం ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ క్యూబ్ యూజ్ చేసి మాత్రం డిజైన్ చేసుకుందాం. ఓకే, కొందరు అన్మ్యూట్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేయడం వల్ల ఏంటంటే నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ వినే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. మ్యూట్ చేసుకొని క్లాస్ వినండి. రికార్డింగ్ సెక్షన్ మేడం పెడతారు, నో ప్రాబ్లం. సో ఓకే, సో నేను ఇప్పుడు మొత్తం ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మాత్రం ఓన్లీ క్యూబ్ యూజ్ చేసుకొని మాత్రం డిజైన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన క్యారెక్టర్ మోడలింగ్ అయితే మాత్రం ప్లెయిన్ యూజ్ చేసి డిజైన్ చేద్దాం. సో నేను క్యూబ్ తీసుకుంటున్నాను, ఒక ఆల్రెడీ క్యూబ్ తీసుకున్నాను చూడండి. సో క్యూబ్ తీసుకొని దీన్ని నేను డబ్ల్యూ అంటే ఏంటి మూవ్ టూల్ క్లిక్ చేసి డబ్ల్యూ క్లిక్ చేస్తే మూవ్ టూల్. సో ఇక్కడ నుంచి నేను అడ్జస్ట్ చేసుకోనుకుంటున్నాను, సెంటర్ లో పెట్టుకున్నాను దీనికి. సో డిజైనింగ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంకేం ఉండదమ్మా, మీ మ్యాక్సిమం ఏంటంటే మీ బ్రెయిన్ థాట్స్ యూజ్ చేసి మాత్రం డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ నాకు ఇందులో పాలిగాన్ ఫిల్ అయ్యి ఉంది నాకు. సో ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను నాకు బ్యాక్ ఎలా ఉండాలి, ఎంతవరకు కావాలని చెప్పేసి అయితే తెలుసుకోవాలంటే మాత్రం వైర్ ఫ్రేమ్ మోడ్ యూజ్ చేసి మాత్రమే మీరు తెలుసుకోవాలి. ఓకే, వైర్ ఫ్రేమ్ మోడ్ యూజ్ చేసి మాత్రమే తెలుసుకోవాలి. సో వైర్ ఫ్రేమ్ మోడ్ ఏంటి, ఆప్షన్ 4 చూడండి. వైర్ ఫ్రేమ్ మోడ్ ఆప్షన్ ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో అందులో పాలిగాన్ ఏదైతే నాకు క్లియర్ అయిపోయింది. సో నాకు ఫిల్ అవ్వాలంటే 5 అక్కర్లేదు అనుకుంటే 4. నాకు వైర్ ఫ్రేమ్ మోడ్ లో డిజైన్ చేయాలంటే 4. సో వైర్ ఫ్రేమ్ మోడ్ ఎందుకు మీరు తీసుకున్నారు సార్ అంటే నాకు బ్యాక్ ఎంత వరకు ఉన్నాయి, సో ఈ మెజర్మెంట్స్ ఎంత వరకు ఉన్నాయి నాకు పర్ఫెక్ట్ గా తెలియదు. సో అందుకని చెప్పేసి అని మాత్రం నేను తీసుకున్నాను. ఈజ్ క్లియర్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని 2 రకాలుగా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకటోది ఏంటి, ఆర్ యూజ్ చేసి కూడా నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆర్ యూజ్ చేసి కూడా ఓకే, ఇక్కడ నుంచి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆర్ యూజ్ చేసి. అండ్ కంట్రోల్ జెడ్ అంటే ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ టైప్, ఒక్కొక్కరు ఒక రకంగా డిజైన్ చేసుకుంటారు. అందులో ఇలానే చేయాలని చెప్పేసి ఏం లేదు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం షిఫ్ట్ పట్టుకొని మౌస్ రైట్ క్లిక్ కొట్టి వెటెక్స్ సెలెక్ట్ చేసుకుని చూడండి, వెటెక్స్ ఏవైతే ఉన్నాయో క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెటెక్స్ ఎంతవరకు ఉన్నాయో యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా నో ప్రాబ్లం. మనకి ఏదైనా నో ప్రాబ్లం, బట్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం మెజర్మెంట్స్ మాత్రం పర్ఫెక్ట్ గా చూసుకోండి. సో ఓకే, సో నేను చేస్తానంటే ఆబ్జెక్ట్ మోడ్కి వెళ్ళిపోయాను. ఓకే, ఆబ్జెక్ట్ మోడ్ తీసుకోండి. సో నాకు ఎంతవరకు మెజర్మెంట్స్ ఉన్నాయో, బిల్డింగ్ మెజర్మెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను తీసుకున్నాను. తక్కింది నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ మోడ్ లోకి వచ్చాను. క్యూ అంటే సెలక్షన్. ఆల్రెడీ మీకు చెప్పానమ్మా ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి, మళ్ళీ అడుగుతున్నారు కొందరు. వ్యూలోకి వచ్చి ఓకే, ఇమేజ్ ప్లాన్ లోకి వచ్చి ఇంపోర్ట్ ఇమేజ్. ఓకే, ఇంపోర్ట్ మూవీ కూడా చేసుకోవచ్చు, అదంటే టైమ్ లైన్ యూజ్ చేసి యానిమేటెడ్ ఏవైనా సరే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ ఇంపోర్ట్ ఇమేజ్. ఓకే, సో ఓకే, సో ఈ వ్యూ నుంచి నేను ఏం చేస్తానని చూడండి, ఇక్కడ సైడ్ వ్యూకి వచ్చాను. సైడ్ వ్యూకి వచ్చి చూసుకుంటాను జస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. దీన్ని అడ్జస్ట్ చేస్తున్న కొద్దీ ఇక్కడ మారిపోతుందమ్మా, బ్యాక్ వెళ్ళిపోద్ది ఒకసారి. ఇందులో చూసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో నాకు ఇంతవరకు ఇందులో బాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్
అండ్ నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ మీకు ఏం చెప్పాను అందులో, ఎక్కడెక్కడ ఏవైతే ఎక్స్టెండ్ చేయాలి, ఎక్కడెక్కడైతే ఎక్స్ట్యూట్ చేయాలి, ఏ ఏరియాలో మీరు ఎక్స్ట్యూట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్కడ డెప్త్ ఉంది చూడండి. ఈ ఫ్లోర్ లో, ఈ బిల్డింగ్ లో ఇక్కడంతా మనకి డెప్త్ ఉంది, అంటే డౌన్ గా ఉందన్నమాట, డెప్త్ ఉంది. సో ఇక్కడ డెప్త్ ఇవ్వాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ ఇచ్చుకోవాలి. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ వస్తే ఆల్రెడీ మీకు ఆప్షన్ చెప్పాను, షిఫ్ట్ పట్టుకొని ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ తీసుకుంటారు. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ తీసుకొని నాకు ఎక్కడెక్కడైతే డెప్త్ ఉందో ఆ డెప్త్ ఉన్న ఏరియాలో వచ్చేసరికి నేను ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, సో ఆబ్జెక్ట్ మోడ్ అండ్ నెక్స్ట్ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూడండి ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఎంతవరకు డెప్త్ ఉందో అంతవరకు మాక్సిమం ఎక్స్ట్యూట్ చేసుకోవాలి బ్యాక్ కి. ఓకే, సో ఎక్స్ట్యూట్ ఫేస్ డబ్ల్యూ ప్రిస్పెక్ట్ వీలు కొంచెం చూసుకుంటే ఎంతవరకు డెప్త్ ఉందని చెప్పేసి. సో ఇది ఒకసారి ఆబ్జెక్ట్ మోడ్ పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ పైన కూడా చూసుకోండి, కొంచెం దగ్గరగా జూమ్ చేసి క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ వెటెక్స్, ఓకే, అండ్ నెక్స్ట్ వెటెక్స్ సెలెక్ట్ చేసుకున్నాం, దగ్గరగా పెట్టుకున్నాం. ఆబ్జెక్ట్ మోడ్ లోకి వస్తే చూడండి, ఇక్కడ నాకు ఇంకా ఎక్స్టెండ్ అయ్యింది. ఈ ఆబ్జెక్ట్ అనేది నాకు ఇంకా ఎక్స్టెండ్ అయ్యింది. సో ఎక్స్టెండ్ అయ్యింది అంటే ఏం చేయాలంటే సేమ్ ఇందులో క్లిక్ చేసుకొని ఫేస్ క్లిక్ చేసుకుంటాం. ఫేస్ లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకు ఆబ్జెక్ట్ ఎక్స్టెండ్ అయ్యిందో అంతవరకు, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్యూట్ ఫేస్ డబ్ల్యూ, మళ్ళీ నన్ను ఫ్రంట్ వ్యూకి వస్తాను. సో ఎంతవరకు ఎక్స్ట్యూట్ అయ్యిందని చెప్పి, ఓకే, ఇంతవరకు ఎక్స్ట్యూట్ చేసుకున్నాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ మోడ్. సో మనం డిజైన్ చేస్తున్న కొద్దీ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ లో వచ్చేసరికి మనం ఏమేమి తీసుకున్నాం, ఏం ఎక్స్ట్యూట్ చేస్తాం అని చెప్పి హిస్టరీ పెరిగిపోతుంది. సో హిస్టరీ డిలీట్ చేయాలనుకుంటే ఏం చేస్తుంటే ఆల్ట్ షిఫ్ట్ డి, హిస్టరీ డిలీట్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు హిస్టరీ డిలీట్ చేశారో కంట్రోల్ ఎస్, మీ ప్రాజెక్ట్ ఏదైనా సేవ్ చేసుకోవాలి, కంట్రోల్ ఎస్. ఓకే, సో నాకు ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సినవి ఉన్నాయి, లేదా డిఫరెంట్ గా పెట్టుకోనుకుంటున్నారా అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. సో ఎక్స్టెండ్ చేయాల్సినవి అయితే ఇందులో ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్యూట్ చేయాలి. ఈ పార్ట్ ఏదైతుందో ఎక్స్ట్యూట్ చేయాలి. సో ఏం చేస్తే మళ్ళీ ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ ఇంతవరకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫేస్, సో చూడండి ఇది నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. ఇది extrude face and next W,
ఓకే. సో ఇంతవరకు ఎక్స్ట్రూట్ చేసి ఇంకోసారి వ్యూ చూసుకుందాం. కంట్రోల్ జెడ్, ఆబ్జెక్ట్ మోడ్, సో ఎందుకంటే ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ చేసిన మనకి ఇక్కడ కొంత డెప్త్ ఉంది. సో చూడండి ఇక్కడ మనకి ఇదంతా డెప్త్ కావాలి. సో ఈ డెప్త్ కావాలంటే ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ ఇందులో వేసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ మోడ్. సో నేను ఎక్స్ట్రూట్ చేయాల్సింది పార్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఎక్స్టిట్యూట్ W, ఎంతవరకు ఎక్స్ట్రూట్ చేయాలి అంతవరకు మాత్రం పెట్టుకోవాలి. సో ఎంతవరకు ఆబ్జెక్ట్ మోడ్. సో మనకి డెప్త్ కూడా ఓకే ఇందులో. నాకు చూడడం ఆల్రెడీ హిస్టరీ ఉంది. సో హిస్టరీ డిలీట్ చేయాలంటే ఆల్ట్ షిఫ్ట్ డి, ఆల్ట్ షిఫ్ట్ డి. ఓకే, ఆల్ట్ షిఫ్ట్ డి, నాట్ కంట్రోల్, ఆల్ట్ షిఫ్ట్ డి. సో నేను ఏదైతే ప్రాజెక్ట్ సేవ్ చేయాలనుకుంటున్నాను కంట్రోల్ ఎస్, నాట్ కంట్రోల్ డి, కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇది చూడండి ఇక్కడ నాకు బిల్డింగ్ డెప్త్ కూడా ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇంకా మనం ఏం డిజైన్ చేయాలి అని అనుకుంటున్నామంటే ఇందులో ఏవైతే ఉన్నాయో ఇంకా అదర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. కింద ఇక్కడ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో ఆ ఆబ్జెక్ట్ మనం డిజైన్ చేయాలి అనుకుంటున్నాం అంటే సేమ్ క్యూబ్ తీసుకుందాం. ఓకే, సేమ్ క్యూబ్ తీసుకుందాం. క్యూబ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ ఎంతవరకు ఉంది, ఎలా ఉంది అని చెప్పి చూసుకుందాం. సో దీన్ని ఇక్కడ జస్ట్ ఇలా నేను దీని మీద డ్రాగ్ చేశాను. అండ్ నెక్స్ట్ సేమ్ వెటెక్స్ లో మోడ్ తీసుకుంటున్నాను. వెటెక్స్ లో తీసుకున్నాను. మోస్ట్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే డిజైనింగ్ లోకి వచ్చేసరికి మాత్రం మీకు క్లియర్ గా ఎక్స్టెంట్ యూస్ చేయడం, డెప్త్ చూసుకోవడం ఇదే మెయిన్ రోల్ అమ్మా. సో చూడండి వెటెక్స్, సో ఇది నాకు చూడండి నాకు ఎక్కడికి వచ్చింది, నాకు బ్యాక్ వచ్చి ఫ్రంట్ తీసుకురావాలి. సో ఫ్రంట్ తీసుకురావాలంటే నేను ఇక్కడ సైడ్ వ్యూలోకి వచ్చాను. సైడ్ వ్యూలోకి వచ్చి దీన్ని ఆబ్జెక్ట్ మోడ్ లో పెట్టుకొని W క్లిక్ చేసి ఫ్రంట్ వ్యూలోకి నేను పెట్టుకుంటున్నాను. ఇంతవరకు నేను పెట్టుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ టాప్ వ్యూలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది అండ్ నెక్స్ట్ కంట్రోల్ డి చేసుకొని కింద చూడండి నాకు ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్ట్స్ ని కూడా డిజైన్ చేసుకోవాలి. సో ఎంతవరకు నేను పెట్టుకున్నాను. ఫస్ట్ మనం కింద ఆబ్జెక్ట్ పెట్టుకుందాం కరెక్ట్ గా. వెటెక్స్,
Okay. And next object. And next control D, duplicate, W కొంచెం పై పెట్టుకున్నాను దీనికి జస్ట్ ఇలా జూమ్ చేసుకోండి మీకు క్లారిటీగా వస్తుంది అనమాట క్లియర్గా ఉంటుంది మీకు డిజైన్ చేయడానికి సో డీటెయిలింగ్ కూడా జూమ్ చేసుకుంటే డీటెయిలింగ్ కూడా కరెక్ట్గా వచ్చు అనమాట సో ఎంతవరకు అవసరం ఎంతవరకు ఏంటని సో వెటెక్స్ సో ఎంతవరకు నాకు ఆబ్జెక్ట్ ఉంది and next objects సో దీన్నే తీసుకుందాం దీన్ని తీసుకొని ఇక్కడ నుంచి చూడండి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ జస్ట్ ఇవన్నీ మన పిల్లర్స్ టైప్ ఉంటాయి సో అదర్ ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది సో అదర్ ఇంటీరియర్ డిజైన్ సో దీన్ని ఏం చేస్తే దీన్నే కంట్రోల్ డి తీసుకుంటాను కంట్రోల్ డి తీసి డబ్ల్యూ క్లిక్ చేసుకుని కొంచెం పైకి పెట్టుకుంటున్నాం దీన్ని ఓకే సో చూడండి దీన్ని నేను డూప్లికేట్ చేసుకున్నాను దీన్ని ఇక్కడికి డూప్లికేట్ చేసుకున్నాను ఓకే చేసుకుని ఏం చేస్తానంటే ఆర్ ప్రెస్ చేసి మోడిఫై సెంటర్ ప్రైవేట్ పాయింట్ మోడిఫైలో చెప్పాను కదా సెంటర్ ప్రైవేట్ పాయింట్ అంటే కరెక్ట్గా మిడిల్కి వస్తుంది అనమాట కొంచెం చిన్నదిగా స్కేల్ చేసుకున్నాను ఓకే అండ్ రొటేషన్కి వచ్చేసరికి ఈ సో చూడండి ఇక్కడ నాకు రొటేషన్ జెడ్ లో 90 degrees కావాలి కరెక్ట్గా అండ్ 90 degrees ఎంటర్ W సో మీకు క్లియర్ గా కావాలి అని అనుకుంటే కొంచెం దగ్గరగా జూమ్ చేసి డీటెయిలింగ్ చేసుకోండి కరెక్ట్గా వెటెక్స్ సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఎంతవరకు ఉంది ఈ ఆబ్జెక్ట్ ఎంతవరకు ఉంది కరెక్ట్ చూసుకుంటాను ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ఈ వ్యూకి వచ్చాను నేను ఈ వ్యూలో 4 ఎందుకు ప్రెస్ చేసినంటే వైర్ ఫ్రేమ్ మోడ్ నాకు ఇందులో చూడండి వైర్ ఫ్రేమ్ మోడ్ ఎందుకు నేను వైర్ ఫ్రేమ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నానంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి నాకు డెప్త్కి వెళ్ళిపోయింది సో ఎక్కడైతే ఉందో ఇది నేను మోడిఫై చేయాలనుకుంటున్నాను సో ఇది మోడిఫై చేయాలనుకున్నానంటే నాకు వైర్ ఫ్రేమ్ మోడ్ లో మాత్రమే కనిపిస్తుంది అదర్వైజ్ నాకు కనిపించదు ఓకే సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా ఇలా సెలెక్ట్ చేసుకుని కొంచెం చిన్నగా చేసుకుంటాను ఓకే ఆబ్జెక్ట్ మోడిఫై సెంటర్ ప్రైవేట్ పాయింట్ కొంచెం ఫ్రంట్ తీసుకొద్దాం ఓకే సో ఇది 5 మళ్ళీ ఇందులో పాలిగాన్ ఫిల్ చేస్తాం సో చూడండి సేమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లోకి వస్తే మనం ఏం చేద్దాం అంటే కంట్రోల్ డి సేమ్ ఆబ్జెక్ట్స్ కనుక ఇవన్నీ కంట్రోల్ డి అంటే డూప్లికేట్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ కంట్రోల్ డి and next control D duplicate సో ఇందులో కొన్ని బ్లాక్ కలర్స్ కొన్ని ఉన్నాయి ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే మనకి అవన్నీ ఫేస్ రొటేషన్ అయిపోయినప్పుడు వస్తాయి లేదనుకుంటే మనకి లైటింగ్ ఎఫెక్ట్ లో కూడా ఈ బ్లాక్ కలర్ అనేది పోతుంది నో ప్రాబ్లం ఓకే సో చూడండి నేను ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయితే నేను క్లియర్ చేశానంటే ఇక్కడ ఉండే పై డిజైనింగ్ ఆబ్జెక్ట్స్ అవి పెట్టుకున్నాను ఇంకా అదర్వైజ్ డిజైన్ చేయాల్సినవి ఏమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి కొన్ని డెప్త్ ఇవ్వాల్సినవి ఏమి ఉన్నాయంటే బయటకు వచ్చేసరికి అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ నాకు కావాల్సింది ఇంకా డెప్త్ దేనికి ఇవ్వాలి అంటే
ఇక్కడ డెప్త్ ఇవ్వాల్సింది ఇంకా మనకి గేట్ దగ్గర చూడండి ఉంది. అండ్ నెక్స్ట్ మన హౌస్ ఎంట్రన్స్ అనమాట. హౌస్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసరికి సో అక్కడ నేను డెప్త్ ఇవ్వాలనుకుంటున్నాను. సో డెప్త్ ఇవ్వాలనుకుంటే నేను ఏం చేయాలంటే అక్కడ ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ తీసుకోవాలి. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్, ఓకే. ఆబ్జెక్ట్, సో నాకు మాక్సిమం ఇక్కడ నుంచి డెప్త్ ఉంది అనుకోండి, లేదు ఇంకో ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్ తీసుకుందాం. ఇక్కడ నుంచి డెప్త్ ఉంది అనుకోండి. సో ఇదంతా ఏంటంటే నాకు ఇన్ గేట్ మన హౌస్ లోకి ఎంటర్ అవడం కోసం చెప్పేసి క్యూ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫేస్, సో ఇది ఎక్స్టిట్యూడ్ ఫేస్, ఓకే. సో ఎక్స్టిట్యూడ్ ఫేస్. సో నెక్స్ట్ ఉంటే మనకు ఆబ్జెక్ట్ ఏంటంటే ఫ్రంట్ గేట్ అంటే ఫ్రంట్ గేట్ అంటే ఇది. సో దీన్ని నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నానంటే ఒక క్యూబ్ తీసుకుంటున్నాను. సేమ్ క్యూబ్ ని ఇక్కడ పెట్టుకున్నాను. ఎంతవరకు నాకు గేట్ కావాలి ఇక్కడ చూడండి. మనకు ఆల్రెడీ జూమ్ చేసుకుంటూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కనుక నో ప్రాబ్లం, ఎంతవరకు కావాలని చెప్పేసి. కొంచెం స్కేల్ చేద్దాం ఇంతవరకు, ఓకే. సో దీన్ని కొంచెం మనం ఏం చేద్దాం అంటే వెటెక్స్ లో పెట్టుకొని కొంచెం చిన్నదిగా పెట్టుకుందాం, ఎందుకంటే జస్ట్ ఇది వాల్ కనుక. సో మనకి వాల్ అనేది ఎలా ఉంటుంది, కాంపౌండ్ వాల్స్ ఎలా ఉంటాయి, మనకి హౌస్ కి ఫ్రంట్ ఉంటాయి. ఓకే, హౌస్ ఫ్రంట్ ఉంటాయి. దీన్ని ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ మోడ్ లో పెట్టుకొని మోడిఫై సెంటర్ ప్రైవేట్ పాయింట్, దీన్ని కొంచెం ముందుగా పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, ఇలా పెట్టుకుందాం. సో ఇక్కడ నుంచి దీన్ని మనం ఎక్స్ట్రూడ్ చేయొద్దు. ఎక్స్ట్రూడ్ చేయకుండా ఏం చేద్దామంటే వెటెక్స్ పెట్టుకుందాం. వెటెక్స్ పాయింట్ పెట్టుకొని ఇంతవరకు మనం పెట్టుకుందాం డ్రాగ్ చేసి. సో సేమ్ ఆప్షన్స్ అమ్మా ఇక్కడ కూడా. ఆబ్జెక్ట్ మోడ్ లోకి వచ్చాను. ఆబ్జెక్ట్ మోడ్ లోకి వచ్చి నాకు ఎక్కడెక్కడ డెప్త్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నాకు డెప్త్ కావాలి దగ్గర ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్స్ వేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నాకు ఇది గేట్. సో ఇక్కడ డెప్త్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఓకే, సో ఇవి డెప్త్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గేట్ కి డెప్త్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ మోడ్, ఫేస్, సో ఇది గేట్, ఎక్స్టిట్యూడ్ ఫేస్ W, ఇది వచ్చేసి డెప్త్. అక్కడ మీరు డిలీట్ చేస్తే నో ప్రాబ్లం ఫేస్కి వచ్చేసరికి. ఓకే, అండ్ నెక్స్ట్ కొంత అదర్ డెప్త్ ఇద్దాం అక్కడ. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్స్, ఇదో డెప్త్ మనకి. ఆబ్జెక్ట్ మోడ్ అండ్ నెక్స్ట్ ఫేస్,
extrude face, W. సో ఇక్కడ చూడండి గేట్ కనుక మనం ఏం చేద్దామంటే దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఇది గేట్ మనకి. సో ఇది ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పానమ్మా, మనకు బ్యాక్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం లేయర్స్ ఎలా పెట్టుకోవాలి అని ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో. సో దాన్ని లేయర్ ఎలా పెట్టుకోవాలి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని లేయర్ లోకి వెళ్ళి సో చూడండి క్రియేట్ లేయర్ ఫ్రమ్ సెలెక్టెడ్, ఏదైతే మీరు లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసింది జస్ట్ చూడండి. సో దీని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈ లేయర్ నేను తీసాను. ఓకే, ఇంకా అదర్వైజ్ మీకు ఇంకా కావాల్సింది ఏంటి అంటే చూడండి ఇక్కడ ఫేస్ లోకి వెళ్ళాం. ఫేస్ లోకి వెళ్ళి మీకు ఎంతవరకు మీకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నారు అంటే నేను సైడ్ వ్యూకి వచ్చాను. సైడ్ వ్యూకి వచ్చి ఈ ఫేస్ మొత్తాన్ని ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ట్రూడ్ ఫేస్, W. ఇంతవరకు ఎక్స్ట్రూడ్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కంపౌండ్ వరకు వచ్చేసరికి చూడండి దీన్ని కూడా నేను ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫేస్, ఎక్స్ట్రూడ్ ఫేస్, జస్ట్ టాప్ వ్యూలోకి రండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది ఎంతవరకు ఎక్స్ట్రూడ్ చేయాలని. W. ఇంతవరకు ఎక్స్ట్రూడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇటువైపు నుంచి కూడా ఎక్స్ట్రూడ్ ఫేస్, W. సో ఇంతవరకు ఎక్స్ట్రూడ్ చేశాను. ఓకే, సో దీన్ని మొత్తం నేను చేస్తానంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం టోటల్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. డ్రాగ్ చేయగానే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. మొత్తం చూడండి టోటల్ డ్రాగ్ చేయగానే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే ఏదైతే కరెక్ట్ సెంటర్ లో ఉందో సెంటర్ కన్నా కొంచెం ఉండే ఫ్లోర్ ఏదైతే ఫ్లోర్ కంటే కొంచెం పైకి పెట్టుకుంటా. అంటే ఇలా పెట్టుకున్నాను జస్ట్ ఈ మాత్రం డిస్టెన్స్. ఓకే, ఈ మాత్రం డిస్టెన్స్ లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక ప్లేన్ తీసుకుంటాను. ఒక ప్లేన్ తీసుకున్నాను. ప్లేన్ తీసుకొని దీన్ని కొంచెం ఆర్ క్లిక్ చేశాను. ఆర్ అంటే స్కేల్ చేయడం. సో ఓకే, కొంచెం పెద్దగా పెట్టుకున్నాను. ఇలా సైడ్ వ్యూకి వచ్చి W క్లిక్ చేసి కొంచెం దీని దగ్గరగా ఇలా పెట్టుకుందాం. ఓకే, సో దీన్ని నేను జూమ్ అవుట్ చేస్తాను. జూమ్ అవుట్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి మొత్తం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం టోటల్లీ. ఓకే, మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని చేసుకొని సో ఏదైనా హిస్టరీ ఉంటే ఆల్ట్ షిఫ్ట్ D అంటే డిలీట్ అయిపోద్ది హిస్టరీ ఏదైనా ఉంటే. ఓకే, అండ్ కంట్రోల్ S అంటే సేవ్. ఒక జస్ట్ చిన్న హౌస్ టైప్ అన్నాం. ఇది ఇంటీరియర్, సారీ ఎక్స్టీరియర్.
సో ఈ డార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫేస్ రొటేషన్ అయ్యి ఉన్నాయి అనమాట. సో అది మీకు పెద్ద ప్రాబ్లం కాదు. ఏం చేయాలంటే ఇది ఫేస్ రొటేషన్ చేసుకోవచ్చు. ఏంటంటే మీకు ల్యాంబర్ట్స్ యూజ్ చేసి కలర్స్ అప్లై చేస్తాం. అప్లై చేసి ఆటోమేటిక్ కలర్ పోతుంది. సో ఇది క్లియర్. ఇంతవరకు మీకు క్లియర్ అర్థమైంది ఎలా ఇంటీరియర్ అనేది ఎలా డిజైన్ చేయాలి ఏంటని. ఇంటీరియర్ ఎలా డిజైన్ ఎక్స్టీరియర్ ఎలా డిజైన్ చేయాలి అర్థమైంది. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్స్ ఉంటే మీ చాట్ బాక్స్ లో పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ ఏవైతే ఉందో ఒక ఇంటీరియర్ ఏదైతే ఇంటీరియర్ తీసుకుందాం. ఎక్స్టీరియర్ ఏదైతే ఎక్స్టీరియర్ తీసుకుందాం. ఇది ఎక్స్టీరియర్. ఓకే, దీని మొత్తం బిల్డింగ్ అవుట్లుక్ మొత్తం ఎక్స్టీరియర్ అంటారు. బిల్డింగ్ ఏదైతే లోపల ఇంటీరియర్ ఉందో ఇంటీరియర్ అంటాం. సో ఇంటీరియర్ డిజైనింగ్ కూడా వేరే తీసుకుందాం. ఈ రెండింటిని తీసుకుని టెక్స్టరింగ్ చేసిన తర్వాత లైటింగ్ అడ్జస్ట్ చేసుకుందాం. సో ఈ ఎక్స్టీరియర్ ఇంకైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎక్స్టీరియర్ లో అందరూ మాక్సిమం చేయండి. ఎక్స్టీరియర్ ప్రతి ఒక్కరు కూడా చేయాలి. డ్రైవ్ లింక్ సేవ్ చేసిన తర్వాత అందులో ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాలి. మీ తరఫు టాస్క్ చేయాలి. నేను ఇచ్చేటువంటి టాస్క్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ రిఫరెన్స్ ఉంది కదమ్మా. సో రిఫరెన్స్ ఏదైతే ఉందో రిఫరెన్స్ ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను రిఫరెన్స్. సో ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ అలాంటి రిఫరెన్స్ మీరు డిఫరెంట్ రిఫరెన్స్ బేస్ చేసుకోండి. మీ గూగుల్లో చాలా దొరుకుతాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బిల్డింగ్స్, ఎక్స్టీరియర్ హౌస్ అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఇలా డిజైన్ చేయాలి. ఇలా డిజైన్ చేయడంలో మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా ఏం యూజ్ చేస్తారంటే ఇన్సైడ్ ఎడ్జ్ లుక్ టూల్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రూట్ చేసుకోవాలి. ఫేస్ ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూట్ చేసుకోవాలి. వర్క్ మొత్తం ఎలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్స్టీరియర్ మాత్రం ప్రతి ఒక్కరు చేయండి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రేపు మీకు చెప్పే క్లాస్ ఏంటంటే టెక్స్చరింగ్ ఎలా చేయాలి. టెక్స్చరింగ్ అంటే దీనికి ఎలాగా కలర్స్ కానీ లేదంటే మీకు అదర్ టెక్స్చర్స్ ఉంటాయి, వుడ్ టెక్స్చర్స్ ఉంటాయి, నెక్స్ట్ వాల్ టెక్స్చర్స్ ఉంటాయి. సో ఈ టెక్స్చర్స్ ని ఎలా అప్లై చేయాలి, ఈ రెండింటిని అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మీకు లైటింగ్ లోకి వెళ్తాం. ఈ రెండు మీరు పర్ఫెక్ట్ గా అందరూ చేయండి. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఇంకోటి ఏంటంటే మీకు మీ 68 మెంబర్స్ ఉన్నారమ్మ ఇందులో. సో 68 మెంబర్స్ కూడాను మేడం నుంచి మీకు వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తారు. వాట్సాప్ లింక్ పెడతారు. ప్రతి ఒక్కరు కూడాను మీరేం చేయాలంటే ఆ గ్రూప్ లో అందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీరు డౌట్స్ కానీ మీరు వర్క్ చేసిన స్నాప్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ అది షేర్ చేయొచ్చు. గ్రూప్ లేదంటే ఏదైనా డ్రైవ్ మేడం షేర్ చేయొచ్చు. మేడం షేర్ చేస్తే అందులో మీరు మీ తరఫు ఏ టాస్క్స్ ఉన్నాయో ఆ టాస్క్ అందులో మీరు ఆ డ్రైవ్ లో సబ్మిట్ చేయండి. సో మ్యామ్ ఇప్పుడు మీ వాట్సాప్ గ్రూప్ అందులో పెడతారు. సో అందరు కూడా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో మాక్సిమం 69 మెంబర్స్ ఉన్నారు. 69 మెంబర్స్ లో కొందరు ఒక 20 మెంబర్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. ఫస్ట్ జాయిన్ అంటూ 51 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అందులో 16 మెంబర్స్ ఉన్నారు. పర్ఫెక్ట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మెంబర్స్ కోసం మెయిన్ గ్రూప్. బట్ ఏంటంటే అందరూ కూడా చేయండి. ఇది మీకు 3D మాయ అనేది హెవీ, చాలా కాస్ట్లీ. బయట అంటే ఎరీనా, పిక్స్లైడ్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. సో అందులో తీసుకుంటే మీకు ఈ సాఫ్ట్వేర్ మీద మీకు చెప్పాలి అనుకుంటే మాక్సిమం 1 lakh అని తీసుకుంటారు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఓన్లీ 3D మాయ సాఫ్ట్వేర్ మీద. సో అందుకని చెప్పేసి అందరూ ప్రిపేర్ అవ్వండి, చెయ్యండి. ఇంత తక్కువ టైంలో మీకోసం అని చెప్పేసి ఫ్రీగా చెప్తున్నారు కనుక మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఆటో క్యాడ్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఇలానైతే ఉండదు ఆ మాటలు. ఆటో క్యాడ్కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఆటో క్యాడ్ లో కూడా మెకానికల్ గా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ గా ప్లానింగ్ కూడా చేయొచ్చు. సో దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ఇందులో ఉండే క్లారిటీ కానీ అండ్ నెక్స్ట్ ఇందులో డీటెయిలింగ్ కానీ ఆటో డెస్క్ లో ఇవ్వలేం, ఆటో క్యాడ్ లో ఇవ్వలేం. ఓకే, ఎంత అప్డేట్ అయినా సరే. సో ప్లానింగ్ వరకు ఆటో క్యాడ్ లో చేసుకోవచ్చు, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ వరకు ఆటో క్యాడ్ లో చేసుకోవచ్చు. బట్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే మీకు ఈజీగా అయితే మాత్రం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బాగా చేయాలనుకుంటే 3 days మ్యాక్స్ అండ్ 3 days మాయాలో మాత్రం అవుతాయి. 3 days మ్యాక్స్ అండ్ 3 days మాయాలో సాఫ్ట్ ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే మీకు అంత క్లియర్ గా ఉంటుంది. నో ప్రాబ్లం.
హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి ఆబ్జెక్ట్స్‌ని ఎలా ఇంపోర్ట్ చేయొచ్చు సార్? అంటే మీన్స్ ఒక సీన్‌లో చైర్, టీవీ అండ్ టేబుల్ యేసుకుంటే ఇంటీరియర్‌లో అది ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు? కాపీ పేస్ట్ చేసుకోవచ్చమ్మా. అంటే ఒక సీన్‌లో కాపీ చేసి ఇంకా నెక్స్ట్ ఇంటీరియర్‌లో పోయి పేస్ట్ చేస్తే అవుతదా సార్? అవుతదమ్మా. ఒక్క దాంట్లో సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకొని 2 సార్లు ఓపెన్ చేసుకొని 2 సీన్స్ ఓపెన్ చేసుకొని దీంట్లో కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే సార్. ఓకే. ఇమేజ్ పెట్టడం కాదు, మీరు డౌన్‌లోడ్ చేసుకోండమ్మా. మీ గూగుల్‌లో హలో చాలా సార్. ఇమేజెస్ ఉంటాయి. ఇమేజ్ చాలా ఉంటాయి. గూగుల్‌లోకొచ్చి చాలా ఇమేజెస్ ఉంటాయి. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఓన్లీ రిఫరెన్స్ తీసుకొని చేయండి. సార్ చెప్పండమ్మా. సార్ ఇది మనం ఎక్స్టీరియర్ చేసాం. ఓకే. మనం ఇంటీరియర్ లో ఏమన్నా ఏమన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టాలంటే ఎలా సార్ లోపల? మొన్న మనం చేసింది ఇంటీరియర్ అమ్మా. ఈరోజు చెప్పింది ఎక్స్‌టీరియర్. ఎస్ సార్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేస్తాను ఒకసారి. ఇదంతా డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే. సో చూడండి, ఇది ఒక రూమ్ అనుకోండి. సో ఈ రూమ్ లో ఇటు నుంచి ఒక వే ఉందనుకోండి. సో దీన్ని డిలీట్ చేస్తాను. సో ఇందులో నేను పెట్టుకోనుకున్నా అంటే లైట్స్ కానీ చైర్స్ కానీ సైడ్ ఆల్రెడీ మీకు చెప్పానమ్మా, ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ సైడ్ డిజైన్ చేసుకొని అందులో డ్రాగ్ చేయాలని చెప్పాను నేను. సో ఇప్పుడు చేసే హౌస్ లో అనుకుంటే సపరేట్ గా జాగ్రత్తగా చేసుకుని డ్రాగ్ చేయొచ్చు కూడా, కానీ కొంచెం టైం పడుతుంది. నో ప్రాబ్లం. ఈజ్ ఇట్ క్లియరా? అమ్మా? ఎస్ సార్. ఓకే, హలో చెప్పండి అమ్మా. సార్, ప్రతిసారి సీన్స్ క్రియేట్ చేస్తూ ఉండాలా న్యూ ప్రాజెక్ట్ కి? న్యూ ప్రాజెక్ట్ కి సీన్ క్రియేట్ చేసుకోవాలమ్మా. ప్రతి దానికంటే రీసెంట్ గా బాటిల్ అండ్ టీవీ నెక్స్ట్ చేశారు. సో ఇప్పుడు ఇంటీరియర్ ఎక్స్టీరియర్స్ కూడా వేరే సీన్స్ పెట్టుకోండి. అంటే ప్రతి దానికి వేరే వేరేగా చేసుకోవాలి. ప్రతిదానికి వేరే వేరేగా చేసుకోవాలి. ఎందుకంటే మీకు నేను ఇవన్నీ ఒక దాంట్లో చెప్పేస్తున్నాను, కానీ మాక్సిమం వేరే వేరే చేయాలి. ఇంటీరియర్ వేరు, ఎక్స్టీరియర్ వేరు, మోడలింగ్ వేరు, డిఫరెంట్ ఉంటాయి. మీకు టైం వేస్ట్ అవ్వకుండా కోసం తక్కువ టైం ఉందిగా చెప్తున్నాను. ఓకే సార్. ఓకే అమ్మా. సో ఇంకా డౌట్స్ ఉంటే మీకు మెసేజ్ లో చాట్ బాక్స్ లో పెట్టండి, అదర్వైజ్ ఇంకా ఇచ్చేయద్దు. సో మ్యామ్ మీకు వాట్సాప్ గ్రూప్ పెడతారు, సో అందులో షేర్ చేయండి. Sorry, I have another call. మ్యామ్ నుంచి వాట్సాప్ లింక్ అని షేర్ చేశారమ్మా గ్రూప్. సో అందరూ జాయిన్ అవ్వండి. అందులో ఇంకేనా మీకు ఫీడ్బ్యాక్ లింక్ ఒకటి పెట్టారు. అండ్ నెక్స్ట్ వాట్సాప్ లింక్ కూడా పెట్టారు. సో నాకైతే మాత్రం మ్యాక్సిమం అందరూ వర్క్స్ అయితే మాత్రం చేయాలమ్మా. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ రేపు టెక్స్టింగ్ చెప్పుకుందాం. I was saying it's so good than AutoCAD. AutoCAD అంటే మ్యాక్సిమం ఏంటంటే మీకు ప్లానింగ్ డిజైనింగ్ AutoCAD ఎక్కువ యూజ్ చేస్తారమ్మా. బట్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే మీకు అవుట్లుక్ కానీ అండ్ నెక్స్ట్ క్లారిటీ కానీ అండ్ నెక్స్ట్ మీకు ఏ వెంచర్స్ కానీ అవుతున్నాయి కదా, వెంచర్స్ దాకా అవుట్లుక్ కానీ అండ్ ఇంకా చెప్పుకుంటే ఏంటంటే ఇవన్నీ క్లారిటీగా ఉంటాయి. డైమెన్షన్స్ కూడా బాగా ఫాలో అవచ్చు. అందులో డీటెయిలింగ్ కూడా బాగుంటుంది. సో 3ds Max మోస్ట్లీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ 3ds Max అండ్ మాయా కూడా చేయొచ్చు. సో ఇవన్నీ బాగుంటాయి, డీటెయిలింగ్ అని ఉంటాయి బట్టి.
సో థ్యాంక్ యూ. మనకు ఆల్రెడీ క్లాస్ టైం కూడా అయితే డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోవచ్చు. అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి అండ్ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యండి. థ్యాంక్ యూ.